సో ఏపీలో అమరావతి చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి సార్. కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కూడా కాదు. సో మరి అమరావతి దాటి అంటే ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు దాటి ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. అంటే రేట్లు ఎలా ఉన్నాయి, లొకేషన్స్ వైజ్ తీసుకున్నామంటే అక్కడ బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీరు అమరావతికి గుంటూరు ఒక పక్క ఉంది, విజయవాడ ఒక పక్క ఉంది. గుంటూరు అనుకోండి, పెద్దగా కానీ చిన్నగా కానీ నంబూరు, ఏవో కొన్ని నాగార్జున నగర్, ఇవన్నీ స్టేషన్స్ ఉన్నాయి, మంగళగిరి. సో మెయిన్ సిటీ ఏదైతే కొత్త అమరావతి బిల్డ్ చేస్తున్నారో అక్కడ నుండి 20 to 30 కిలోమీటర్స్ డెఫినెట్గా గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. కానీ ప్రైసింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు 25-30 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇవన్నీ కవర్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవి డెఫినెట్గా ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాముందు వచ్చిన తర్వాత మీకు తేడా తెలుసా? హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రానప్పుడు అక్కడ ఎవడు పట్టించుకున్నాడు. ఈరోజు ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా 1,00,000 నుండి 2,00,000 అయిపోయింది, ఇది రెసిడెన్షియల్ ల్యాండ్. సో ఇక్కడ వచ్చేసరికి 20 to 30 కిలోమీటర్ అప్ టు 30 కిలోమీటర్ ఒక రేంజ్ ఉంటుంది, 30 to 50 ఒక రేంజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎప్పుడు కూడా ఇట్స్ డిఫరెన్స్ లైక్ హెచ్ఎండి అండ్ డిటీసీపీ. ఇక్కడ హెచ్ఎండి దగ్గర ఉంటుంది, డిటీసీ కొద్ది దూరంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 30 to 50 కొన్ని అక్కడ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే ఇక్కడ 10 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో రెండు ప్లేసులు పర్ఫెక్ట్లీ గుడ్. కాదు మిగతా స్టేట్ మన తర్వాత మిగతా సిటీల తర్వాత మనం ఈ మూడింటికి వచ్చిన డోకా లేదు. ఇమీడియట్గా దే విల్ స్టార్ట్, ఆల్రెడీ డబుల్ అయితే అయిపోయింది. 50-60 కిలోమీటర్స్ సరౌండింగ్స్, 50-60 కిలోమీటర్ అంటే 30 అప్ టు 0 to అమరావతి టు 30 సరౌండింగ్స్, 30 to 50-60 సెకండ్ సర్కిల్. ఇప్పుడు ఓఆర్ఆర్ అయినా వచ్చినా కానీ 60 కిలోమీటర్ల వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే 30 to 60 కిలోమీటర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారో దే మే రిక్వైర్ లిటిల్ పేషెన్స్ ఎక్కువ ఉండాలి. రేట్ తక్కువ ఉన్న దగ్గర ఇప్పుడు కూడా టైం పడుతుంది. డిస్టెన్స్ బేసికల్లీ రేట్ కంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ. ఓకే. అదే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ బాగా పికప్ అవుతుంది. గన్నవరంకి 10-20 కిలోమీటర్ దూరం ఆల్రెడీ హైప్ అయిపోయినాయి. కానీ ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ ఆలోచిస్తుంది ఏంటంటే లాస్ట్ 30 years నుంచి మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్ వెస్ట్ ఏ విధంగా డెవలప్ అయింది, నార్త్ ఏ విధంగా డెవలప్ అయింది, ఈస్ట్ ఏ విధంగా డెవలప్ అయింది, సౌత్ ఏ విధంగా అనేది. సో వెస్ట్కి ఉన్న డిమాండ్ ఎప్పటికీ అది ఉండనే ఉంది. కానీ ఇలా అంటే వెస్ట్ సైడ్ డెవలప్ అయినట్లు అంటే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఎంఎస్సీ కంపెనీస్ కావచ్చు, అమరావతి చుట్టుపక్కల ఎక్కడ రాబోతున్నాయని చెప్పి కూడా ఒక పెద్ద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో 15 to 20 కిలోమీటర్స్ లోపు అన్నీ వస్తాయండి. ఒకటి అక్కడ, ఇంకోటి గన్నవరం బెల్ట్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో వస్తాయి. మూడోది పోతే వైజాగ్కి అసలు ఎలక్షన్తో సంబంధం లేదు, ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్. వైజాగ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా, అంతమంది XYZ ఉన్నా వైజాగ్ హ్యాస్ స్టడీ గ్రోత్. వైజాగ్లో ఎప్పుడు కూడా రేట్లు పడిపోవడం, రేట్లు తగ్గడం జరగలేదు. సిటీలో ఐఎమ్ టాకింగ్, ఎందుకంటే ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్కి లేని వైజాగ్ ఉన్నాయి. మీకు సీ టు ఎయిర్, సముద్రం నుండి ఎయిర్ ఫోర్స్ దాకా బిగ్గెస్ట్ నేవల్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ హైదరాబాద్లో, మన వైజాగ్లో పెద్ద బేస్ మనకు లేదు, మనకి సిఏ లేదు కదా. అవును. సో వైజాగ్తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఆల్రెడీ మీకు తెలుసో లేదు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఆర్కే బీచ్ దగ్గర ఆల్రెడీ మధురవాడ అవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరావతి చుట్టుపక్కల ఏమేమి రాబోతున్నాయి? ఐ థింక్ మల్టీ టాలెంట్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ముందు ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి, ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి కంపల్సరీ లేకుంటే డిపార్ట్మెంట్ నడవు. ఇప్పుడు మనం టెంపరీ కట్టినట్టు కూడా ఒక కోర్టు, ఒక సెక్రటరీ కట్టారు. దాని చుట్టూ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఉంది, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఆల్రెడీ అక్కడ ఉంది. దాంతో ఇండస్ట్రీలో డిఫరెంట్ బెల్ట్స్ ఉన్నాయి, ఫార్మా బెల్ట్ వేరు, సాఫ్ట్వేర్ బెల్ట్ వేరు, ఇవన్నీ కూడా జాయింట్గా పోతాయి. ఇప్పుడు హైకోర్టు అనేది అది జ్యుడిషియల్ వేరు. ఎందుకంటే ఒక దాని మీద ఫోకస్ చేసే కదా, సిటీ అన్నీ కొత్త కూడా ప్రతిదీ కావాలి. అందుకని నేను ఇందాక చెప్పింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయడానికి దే రిక్వైర్ 2-3 years టైం. ఎందుకంటే ముందు ప్లానింగ్ వేయాలి, క్యాబినెట్ డిస్కస్ చేయాలి, ఆమోదం చేయాలి. కొద్ది బెనిఫిట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మోనోపోలీ గవర్నమెంట్ కాబట్టి పెద్ద అబ్జెక్షన్ ఉండదు. అంటిల్ అన్లెస్ మిగతా అలయన్స్ పార్టీలు ఏమైనా తోక జాడిస్తే తప్ప ఇది తోక జాడించే అవకాశాలు తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ ఆల్సో వాంట్స్ టు గెట్ ఇన్ టు బీజేపీ ఇక్కడ సౌత్లో బేస్ సెట్ చేయాలి అని తీవ్రంగా ఎప్పుడో 20 సంవత్సరాలు ట్రై చేస్తున్నారు. ఒరిస్సాలో అడుగు పెట్టేశారు ఆల్రెడీ, మీరు చూశారు. మీరు నవీన్ పట్నాయక్ గారు ఫస్ట్ టైం ఆఫ్టర్ 7 terms, వాళ్ళ ఫాదర్ బిజు పట్నాయక్ గారు ఉండేవారు, తర్వాత నవీన్ పట్నాయక్ వచ్చారు. 7 terms 6 terms కంటిన్యూగా గెలిచారు. ఇప్పుడు మొత్తం కొట్టిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన బీఆర్ఎస్ కొట్టిపోయింది. సో బీజేపీ ఈజ్ ఎక్స్టెండింగ్ దేర్ ఆర్మ్స్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో అప్పుడు బీజేపీ మళ్ళీ నెక్స్ట్ టైం కొద్ది సీట్లు ఎక్కువ రావాలంటే దే హ్యావ్ టు కోఆపరేట్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేజర్ ఫోకస్ ఆఫ్ ది సెంటర్. ఆయన తల ఇటు పెడితే, చెయ్యి ఇటు పెడితే ఇటు పెడితే, ఆయనకున్న స్ట్రెంగ్త్ అది అయిపోయింది. ఒకప్పుడు 2 సార్లు ఓడిపోయారు ఆయన, 2 terms కూడా ఆయన సీట్లు ఆయన గెలుచుకోలేకపోయారు. బట్ వెయిట్, ఎప్పుడైనా పేషెన్స్ ఉన్నవాడికి రిజల్ట్స్ వస్తాయి. టుడే ఈజ్ బికమ్ మెయిన్ డెసిషన్. నరేంద్ర మోడీ గారి పక్కన అంతకంటే ఆయన కూడా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈయన కూర్చుంటున్నాడు. సో నేను అనేది ఏంటంటే
స్టేట్ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ, స్కిల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన నాకు తెలిసి నెక్స్ట్ 1 yearలో కొన్ని వేల కోట్లు ఫండ్స్ తెచ్చేస్తాడు, అది నాకు డౌటే లేదు. ఎందుకంటే ఆయనకు ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చిందంటే మనకి హైదరాబాద్ మెయిన్ కానీ మనం ఎన్నోసార్లు ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉంటాయి. నెక్స్ట్ అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ఫ్లైఓవర్, బ్రిడ్జ్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఎన్ఆర్ఐ ఫండింగ్, ఫారిన్ కంపెనీస్ ఫండింగ్ వస్తే ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తే మిగతా అన్నీ కావాలి. ఇది ఇక్కడ మనం ఫాలో అయిన స్ట్రాటజీ. అందులో వెస్ట్లో పుష్కలంగా ఉంది అవన్నీ పార్ట్లు కూడా. మీరు మొన్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని నవాపేట దగ్గర వస్తుంది, మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను. నియోపాలిస్కి డబుల్ ది సైజ్ రోడ్డు ఉంది. నియోపాలిస్, మీరు నియోపాలిస్ సెంటర్ చూసారు, దానికి డబుల్ రోడ్డు ఉంది అక్కడ. ఆలోచించండి, 3000 ఎకరాలు, 600 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ జోను, 2400 మొబిలిటీ వ్యాలీ, ఈ రెండు కలిపి 3000 ఎకరాలు వస్తుంది. అంటే నియోపాలిస్ దగ్గరున్న ఏరియా, అక్కడే మేబీ 15-20 minutes డ్రైవ్, నియోపాలిస్ టు మోకిలా, శంకరపల్లి, నవాపేట. సార్ ఒకటి, ఎలక్షన్ల ముందు ఇన్వెస్టర్స్ ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఒకటి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేయాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ క్యాపిటల్ చేస్తా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో అమరావతినే కంటిన్యూ చేస్తా అన్నారు. సో ఈ రెండు కన్ఫ్యూజన్లో ఇక్కడ గవర్నమెంట్ కూడా మారిపోయింది, ఇక్కడ తెలంగాణలో 6 నెలల క్రితమే. సో ఈ ముగ్గురు అంటే ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఇప్పటికీ చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఈ టైంలో రైట్ టైం ఇప్పుడు అనుకుంటే మనం ఈ 3 ప్లేస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే? యాక్చువల్లీ నా ప్రకారం నేను ఎన్నోసార్లు బేకరీకి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది, ఏ బిస్కెట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడు ఆన్సర్, అన్నీ బాగున్నాయని చెప్తాడు. 2 రోజులు ఓల్డ్ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? నాకు తెలిసి 3 సేఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ బాగోలేనప్పుడు, అంటే బాగా రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు అక్కడ సెటిలర్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ప్లస్ ఏపీ వాళ్ళు బేసిక్ ఇప్పుడు 4 ఏపీ వాళ్ళు కూడా హైదరాబాద్ యూనివర్సిటీ, వీళ్ళు వెళ్ళరు. ఇప్పుడు నేను వెళ్ళను బ్యాక్. ఆ సెటిలర్స్ ఎవరైతే ఆ పాత వాళ్ళు టెంపరీ ఫేజ్లో పెట్టారు, వాళ్ళు మాత్రం ఒక 5-10% మాత్రం షిఫ్ట్ అవుతారు. సో హైదరాబాద్ మార్కెట్ 5%, 10% వాళ్ళు పడిపోదు. హైదరాబాద్కి గ్లోబల్ డెస్టినీ, అంటే రియల్ ఎస్టేట్లో చూసుకుంటే యావత్ ప్రపంచం కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. కానీ వైజాగ్ అలా లేదు, అమరావతి అలా లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కాన్ఫిడెన్స్ లెవెల్ రీబూస్ట్ అయింది. ఆ రీబూస్ట్ అయింది కానీ ఇమీడియట్గా పెరగదు. బట్ ఇప్పుడైతే కొనుక్కుంటే తక్కువ రేట్లకు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఫుల్ స్వింగ్లో ఫుల్ ఫ్లెడ్జ్ వెళ్ళలేదు. మన ఎవరో అన్న 200 కోట్లు అవ్వదండి. ఎట్లా అవుతుంది వైజాగ్లో? ఇప్పుడు అమరావతి 200 కోట్లు అవుతుంది, అవ్వదు. అది ఓన్లీ ఫేక్ ఫిగర్, ఆర్టిఫిషియల్ ఫిగర్. పబ్లిక్ ఫీలర్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ 5 రూపాయలు పెట్రోల్ రేట్ పెంచాలనుకోండి, 10 రూపాయలు అని డిక్లేర్ చేస్తారు. అప్పుడు ఏమైంది, అపోజిషన్ పార్టీ అలా పెంచుతుంటే 5 రూపాయలు చేస్తారు. అంటే వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అయ్యారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ పనిచేస్తుంది, లాంగ్ టర్మ్లో పనిచేస్తుంది, ఇమీడియట్గా ఈ కెనాట్ డూ. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు టైం ఫేజు, ఎందుకంటే హైదరాబాద్లో అమరావతి అవ్వాలంటే టైం పడుతుంది, ఇట్స్ అండర్స్టూడ్. ఇక్కడే పాయింట్ సార్, అంటే అమరావతిలో భూములు కొనడం అనేది ఇప్పుడు చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు రేట్లు విపరీతంగా పెంచేశారు. సో అక్కడ నిజంగానే రేట్లు పెరిగాయా లేదంటే పెంచేశారు అనేది పక్కన పెడితే, దాని చుట్టుపక్కల అంటే దాదాపు నేను ఇందాక కూడా చెప్పాను మీ క్వశ్చన్లో, ఒక 50 కిలోమీటర్లు వెళ్ళి పల్లెటూరులో పొలాలు ఉంటాయి, అవి కొనుక్కున్నా కానీ ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఈ కోకాపేట ఇవన్నీ ఎలా ఉండి గచ్చిబౌలి అట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన, తెలంగాణకి నేను చెప్పాను ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు పర్ యానం వస్తుంది రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీ. ఏపీకి కూడా అదే కావాలి. ఎందుకంటే క్విక్గా డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ ఏమున్నాయండి? సాఫ్ట్వేర్ మందంగా నడుస్తుంది, ఫార్మా సోర్స్ ఉంది, కరోనా అప్పుడు బాగా దున్నుకున్నారు, అగ్రికల్చర్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు హైయెస్ట్ క్విక్కెస్ట్ ఇన్కమ్, ఫాస్టెస్ట్ ఇన్కమ్ అంటే రియల్ ఎస్టేట్లో. దానికి కావాల్సిన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఇమీడియట్ ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పింది ఏంటంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, అమరావతి ఫస్ట్ బెల్ట్లో ఫేజ్ డెవలప్ అవుతుంది. వైజాగ్ అనేది స్టడీ గ్రోత్. ఇప్పుడు మిగతా తిరుపతి, కర్నూలు ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయి. డెఫినెట్గా అక్కడ కూడా కొన్ని బిల్డింగ్లు వస్తాయి. మొత్తం జగన్ గారు చెప్పిన కానీ కొన్ని అక్కడ షిఫ్ట్ చేస్తారు. సో మేజర్ ఫోకస్ అంతా అమరావతి, విజయవాడ మీద ఉంటుంది. అండ్ విజయవాడ మీకు తెలుసో లేదో బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఇన్ ఇండియా. ఇప్పటికి కూడా విజయవాడలో ఉన్న ప్లాట్ఫామ్ వైజాగ్లో లేవు, హైదరాబాద్లో లేవు. సో దట్స్ ఆల్వేస్ బీన్ ఏ సెంటర్ ఆఫ్ యాక్షన్. ఏ ట్రైన్ వెళ్ళినా విజయవాడ పాస్ అవ్వాలి, అవునా కదా? సో విజయవాడ విల్ బికమ్ టు సెంటర్ ఆఫ్ యాక్షన్. విజయవాడకి అమరావతికి హార్డ్లీ 1 hour డ్రైవ్ ఆర్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. నాకు తెలిసి 45 minutes డ్రైవ్ ఉండొచ్చు. ఎందుకంటే అటు అమరావతి, ఇటు గుంటూరు, అటు విజయవాడ, ఇంకా మధ్యలో చిన్నూరులు, మంగళగిరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అవుతుంది. అందుకని ల్యాండ్ రేట్లు మీరు ఎంటైర్ ఏపీలో ఓన్లీ అమరావతి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు మిగతా ఏ ప్లేస్లో మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉందో, ఎక్కడ క్యాపిటల్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా. ప్లస్ హైదరాబాద్ మీకు రీజన్ చెప్తాను రేట్లు తగ్గకపోవడానికి. మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ ఈజ్ సీరియస్. ఇప్పుడు ఇండియా ఈజ్ అండర్ సర్చ్. మనకు 30 రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో, ఓవర్ అండ్ అబో. ఓకే,
30 రాష్ట్రాలు సెకండ్ క్యాపిటల్కి ఏది సూట్ అవుతుందని చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ ఉంది. నరేంద్ర మోడీ గారు ఎన్నో సంవత్సరాల ముందే బీజేపీ గవర్నమెంట్ పీఎం అవగానే చెప్పారు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ సెకండ్ క్యాపిటల్. సో ఇలాంటి ఏపీలు ఎన్ని వచ్చినా హైదరాబాద్ని బీట్ చేయలేదు. బట్ ఏపీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. టైం నేను అనేది అంటే ఇమ్మీడియట్ ఇవాళ పెట్టుకుంటే రేపు ఎక్స్పైర్ చేయడం కరెక్ట్ కాదు. హైదరాబాద్లో ఆ ఛాన్స్ ఉంది. 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది డంక బల్ల కొట్టి చెప్తున్నాం. అక్కడ కొట్టడానికి చెప్పడం కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు డెఫినెట్గా 100 కోట్లు రాపోయినా ఇప్పుడు 50 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు చేశారు. 1 కోటి రూపాయలు ఉన్నది 2 కోట్లు. అది రియలిస్టిక్గా కరెక్ట్. బట్ 4 కోట్లు 3 కోట్లు అనేది రియలిస్టిక్ కాదు.